ఏం సత్యం భాయ్, నమస్తే. ఏంటి ప్రశాంతంగా హాయ్? రా రహీం భాయ్, టీ తాగుదు గాని. నాకు నక్కో భాయ్, ఆడదిక్కులేని ఇల్లు. మా ఇంటికెళ్ళి మా బేగంతో టీ పెట్టించుకో తాగుతానులే, మీ కష్టం ఎందుకులే భాయ్. సరేలే భాయ్. మీ రామ్కి షాదీ చేసే ఉద్దేశం ఉందా లేదా? ఇంకా ఎన్ని రోజులు వాడికి చేసి పెడతావు? ఈ రోజైనా వాడిని గట్టిగా చెప్పు. చెప్తానులే భాయ్, చెప్తాను. సరే నేను ఉంటా, బేగం ఎదురు చూస్తుంటుంది. సరే రహీం భాయ్. అరే రామ్, ఆగరా. ఏంటి? పెళ్లి చేసుకోరా అంటే ఎందుకురా సతాయిస్తున్నావు? చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అడుగుతున్నారా? ఏం మాట్లాడవే, చెప్పు ఏదో. నీకు ఎన్నిసార్లు చెప్పాలి నాన్న, నేను బాగా సంపాదించాకే పెళ్లి చేసుకుంటా అని? అయినా ఈ రోజుల్లో పైసలుంటేనే పిల్లని కూడా ఇస్తారు, లేకపోతే లేదు అని పైన ఉన్న మీ అమ్మ చెప్పిందా? నాకెంత ఆస్తుందనిరా మీ అమ్మ నన్ను పెళ్లి చేసుకుంది? రే, పెళ్లి చేసుకోవాలంటే ఉండాల్సింది ఆస్తి కాదురా, మంచి మనసు, మంచి అలవాట్లు. అది చూస్తే ఏ అమ్మాయినా పెళ్లి చేసుకుంటుందిరా, ఆస్తులు చూసి కాదురా. మంచి మాటలు, మంచి పాటలు వినడానికి చాలా బాగుంటాయి నాన్న, కానీ వాటిల్లో నీ నీతి పాటించాలంటేనే చాలా కష్టం. మనిషి బతకడానికి గాలి ఎంత ముఖ్యమో సమాజంలో గౌరవంగా బతకాలంటే డబ్బు కూడా అంతే ముఖ్యం. ఎంత డబ్బుంటే అంత గౌరవం ఇస్తారు. అమ్మాయిని ప్రేమించినోడు కింద పడతాడేమో కానీ డబ్బుని ప్రేమించినోడు కాదు. డబ్బే అన్నిటికీ మూలం. ఈ రోజుల్లో డబ్బున్నోడే రాజు. రే, మనిషి చొక్కాకి జేబు ఎందుకు ఉంటుందో తెలుసా? డబ్బు మనిషికి అంటుకున్నా పర్వాలేదు, కానీ మనసుకు అంటుకోకూడదు. కానీ అది నీకెప్పుడూ అంటుకుంది. మనసు లేని కాగితాన్ని ప్రేమించటం, మందుకి బానిసవ్వటం రెండూ ఒకటేరా. ఆస్తులు సంపాదించిన వాడికంటే ఆనందం సంపాదించిన వాడు గొప్పవాడురా. ఆ భోళాశంకరుడు కన్నీళ్లు చూసి కరుగుతాడేమో కానీ డబ్బు కట్టలు చూసి కాదురా. డబ్బుతో లగ్జరీని కొనగలుగుతామేమో కానీ కష్టంలో కన్నీళ్లు తుడిచే చెయ్యిని మాత్రం మంచి మనసుతోనే సంపాదించుకోవాలరా. ఆడదాని శరీరం చూసి ప్రేమించిన మొగాడి జేబును చూసి ప్రేమించిన ఆడదాని ఇంట్లో డబ్బు ఉంటుందేమో కానీ వాళ్ళ జీవితాల్లో సంతోషం ఉండదురా. చివరిగా ఒక మాట, డబ్బు గుళ్ళోనూ బతుకుతుంది, గుడి మెట్ల మీద బతుకుతుంది, కానీ మనిషి మాత్రం మర్యాద ఉన్న కాడనే బతుకుతాడు. గుర్తుంచుకో. రామ్, తోడులేని జీవితం, నీడని అని చెట్టు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటేరా.